హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. సో మీరైతే చూసుకోండి. తర్వాత సాలరీ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఏజ్ లిమిట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ అనేది కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సబ్మిషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో సో అక్కడ దాకా అయితే మనకు డేట్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి వచ్చేసి మనం ఓన్లీ 10th అండ్ ఐటీఐ ఉంటే పాస్ అయి ఉంటే చాలు. సో మీరు ఐటీఐ చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే మనకు రిజర్వేషన్స్ పోస్టులు అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు రిటన్ టెస్ట్ వచ్చేసి మనకు సిటీ అనేది ఇక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే జాగ్రత్త చూసుకొని సో మీకు సంబంధించిన పోస్టును బట్టి మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడైతే మనకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది చూసుకోవచ్చు. మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అనేది మీరైతే డైరెక్ట్గా అనేది ఇక్కడైతే వచ్చేయచ్చు. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే డీటెయిల్స్ చూసుకోండి. ఇక్కడ ఆన్లైన్ డేట్, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేది ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు టెంపరీ ఐడి లేదు కాబట్టి ఇక్కడైతే వదిలేయండి. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే ఇక్కడైతే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు 09/2024 ఉన్నాయి, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే పోస్ట్ అప్లై ఫర్. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా నేమ్స్ ఉన్నాయో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ సేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్, సో మీరు మేలా ఫిమేలా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో మీరు ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, అన్రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నేనైతే ఇక్కడైతే ఓబీసీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓబీసీ వాళ్ళపైన. సో ఆ తర్వాత అప్లికెంట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడైతే ఓబీసీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మనకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు ఉన్నది కాబట్టి వాళ్ళపైన అనేది నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో కాస్త అయితే నేను స్పీడ్ చెప్తాను ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ సంబంధించినది ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ ఆటోమేటిక్గా ఇండియన్ వచ్చేస్తుంది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్, సో మీకు మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మదర్ టంగ్ అనేది ఇక్కడైతే ఏ భాష ఉంటుందో అదైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే మీరు ఈసీఐఎల్లో ఎంప్లాయీస్గా ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత హ్యావ్ యూ అప్లైడ్, సో మీరు ఎప్పుడైనా ఈసీఐఎల్లో ఎప్పుడైనా అప్లై చేసిరా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆర్ యూ అసోసియేట్ విత్ డిఐఈ, సో యూనిట్లో మీరు ఎప్పుడైనా ఇక్కడ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏ యూనిట్ అనేది అడుగుతుంది, కోడ్ కూడా అడుగుతుంది. సో ఇది మనకు సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, సో మీ యొక్క సింగిల్ మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత రిలీజన్, సో మీరు హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్, సో మీకు మీ దగ్గర ఉన్న ఊరి పేరు రైల్వే స్టేషన్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో ఈ విధంగా జాగ్రత్త చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అనేది పూర్తిగా అయితే ఇవ్వకండి. సో ఇక్కడ @ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క డొమైన్ నేమ్ అనేది దీంట్లో అయితే gmail.com అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇది పూర్తిగా అయితే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఉంటే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడ్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు టెంపరీ ఐడి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా సర్వర్ వస్తే మళ్ళీ మనం ఈ టెంపరీ ఐడి తీసుకొని మనం లాగిన్ చేసి అక్కడ నుండి అయితే మొదలైతే చేయొచ్చు. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీన్ని అయితే స్క్రీన్ షాట్ లేదా ఫోటో అనేది తీసుకోండి. సో ఆ తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అడ్రస్ కరెస్పాండ్ అడ్రస్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క స్ట్రీట్ లేదా లొకాలిటీ అనేది ఇక్కడైతే జాగ్రత్త అనేది ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా నేను పర్పస్ కోసం అనేది చూపెడతాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క విలేజ్ లేదా టౌన్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క స్టేట్ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ ఎస్టీడీ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత వ్యాలిడ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సేమ్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ కాఫీ ఉన్నదా, సో కాఫీ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ వేరే అనేది ఇచ్చేసేయండి. సో ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ వ్యాలిడ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనకు కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అనేది ఇక్కడ అప్డేట్ అయి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైమరీ క్వాలిఫికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఐటీఐది. సో ఇక్కడ ఐటీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్రాంచ్ స్పెషలైజేషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫిల్టర్ ఎలక్ట్రీషియన్ అది దీంట్లో అయితే ఇచ్చేసాను అనమాట మీ యొక్క ట్రేడ్. తర్వాత క్లాస్ అవార్డు, సో మీకు సంబంధించిన ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ తర్వాత సెకండ్ ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్ సంబంధించిన ఇక్కడ పర్సెంటేజ్ తర్వాత ఇక్కడ స్కోర్ అండ్ మార్క్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మార్క్ షీట్ నెంబర్, సో ఫుల్ నెంబర్ అయితే కాదు ఐటీఐకి సంబంధించిన మార్క్ షీట్ నెంబర్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్, సో మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో టోటల్గా అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క మార్క్స్ అనేది ఇచ్చేయచ్చు. ఆ తర్వాత మీకు సంబంధించిన యూనివర్సిటీ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కాలేజ్ నేమ్ అనేది జాగ్రత్త అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ క్వాలిఫికేషన్ అయితే దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం సర్టిఫికేషన్ అయితే టిక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ మీ యొక్క సర్టిఫికేట్ అన్నమాట. సో ఇక్కడ ఎన్ఈఎస్సి, సో మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఇక్కడైతే మనకు అడుగుతుంది ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇక్కడ విత్ ఎన్ఈఎస్సి అని నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అని. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే టిక్ వేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడైతే వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉన్నది దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. మన యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క 10th సంబంధించిన ఇక్కడ 10th అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మంత్ ఎప్పుడు పాస్ అయ్యారో మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్, సో మీరు ఎప్పుడైతే ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది సో దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్లాస్ కోడ్, సో మీకు సంబంధించిన ఇక్కడ పాస్ ఇక్కడ ఈక్వల్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో మీకు 10th ఇక్కడ మెమోలో అదే విధంగా అక్కడ సేమ్ ఉన్నట్టు ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి మీరు పర్సూయింగ్గా కంప్లీట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు ఐటీఐ అని ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అనేది మీరైతే ఇచ్చేసేయండి. సో అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ కాలేజ్ నేమ్ అని ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఏ బోర్డో ఆ యొక్క బోర్డ్ అనేది పూర్తిగా ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ మంత్లో పాసింగ్ అయ్యారో ఆ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత ఏ ఇయర్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాస్ ఉంటే ఇక్కడైతే ఈక్వల్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఐటీఐలో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి పర్సూయింగ్గా కంప్లీట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇంకా ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ అనేది కట్టాలి. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే 750 రూపీస్ అయితే అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళకైతే ఫీజు ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది ఇక్కడైతే మనకు ఎస్బీఐ పేమెంట్ అనేది ఇక్కడైతే చూపెట్టదు అనమాట. సో ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఇక్కడ బ్యాంక్ నేమ్ తర్వాత రెఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో అది ఏ విధంగా అంటే మనకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఆల్రెడీ అయితే ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ ఎస్బీఐ కరెక్ట్ పేమెంట్ లింక్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పేమెంట్ లింక్ అనేది తీసుకుపోతుంది. సో ఇక్కడ నుండి అయితే మనం ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత అక్కడైతే రెఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వాలి అనమాట. సో ఇక్కడైతే కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకు వచ్చేసి సో మనం ఇక్కడైతే మనం రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి
ఇక్కడైతే మనం పేమెంట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క కేటగిరీకి సంబంధించిన మీ యొక్క పోస్ట్ ఇక్కడ 9/2024 అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనం పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది చేసేయండి. తర్వాత మీరు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసారో ఆ పోస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత అప్లికెంట్ ఫీజు అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ అనేది ఉండని, తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ టైమ్ అండ్ కండిషన్ ఇక్కడ టిక్ చేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే వెరిఫై పేమెంట్ అండ్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా కంప్లీట్ పేమెంట్ అనేది ఇక్కడైతే మీరు బ్యాంకింగ్ ఇక్కడ ఏ బ్యాంక్ ద్వారా ఇక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా సో మీరైతే ఇక్కడైతే మీకు సంబంధించిన డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి అదర్ పేమెంట్ ఉంటే అదర్ పేమెంట్ మీద అయితే మీరైతే ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత కార్డ్ నేమ్, తర్వాత సివి నెంబర్, తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క రెఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ బ్రాంచ్ కోడ్ వస్తుంది. సో బ్రాంచ్ కోడ్, తర్వాత ఇక్కడ బ్రాంచ్ నేమ్, బ్యాంక్ నేమ్, తర్వాత రెఫరెన్స్ నెంబర్, తర్వాత జనరల్ ఇయర్. సో ఇయర్ కాబట్టి ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మంత్, తర్వాత జనరల్ డే. సో ఈ రోజు కాబట్టి ఇక్కడైతే మనకు డే అనేది డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఎప్పుడు ఇది చేస్తారో యొక్క డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా పేమెంట్ అయిపోయిన తర్వాత వ్యాలిడ్ ఇక్కడ జనరల్ డేటా మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సమ్మర్ స్కిల్స్. సో మీకు సంబంధించిన స్కిల్స్ అనేది ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు డీటెయిల్స్ ఎనీ టు రిఫరెన్స్, మనకు సంబంధించిన రిలేషన్షిప్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క రిలేషన్షిప్ మీకు ఏమవుతారో ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క రూల్ నెంబర్, తర్వాత ఏ పోస్ట్ చేస్తున్నారో ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ నేమ్, తర్వాత యాస్టీస్ ఇక్కడ రిలేటివ్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత పోస్ట్ ఐడి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మీకు సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీకు వస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్పీక్, మీకు మాట్లాడడం వస్తే ఇక్కడ టిక్ వేసేయండి. తర్వాత రాయడం, తర్వాత ఇక్కడ చదవడం, రాయడం వస్తే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. తర్వాత మీకు హిందీ సెకండ్ అనేది హిందీ, ఒకవేళ హిందీ మాట్లాడడం, చదవడం వస్తే ఈ విధంగా హిందీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత స్పీకు, ఇక్కడ మాట్లాడడం, చదవడం, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా అయితే టిక్ వేసేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అప్డేట్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి. సో మన యొక్క ఇక్కడ రిటన్ టెస్ట్ సెంటర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన దగ్గరున్న ఇక్కడ టెస్ట్ సిటీ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్ సిటీ సెంటర్ అనేది. ఆ తర్వాత అప్లోడ్ ఫోటో, ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే 100 KB అయితే ఉండాలి మీ యొక్క ఫోటో అనేది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 50 KB అయితే ఇక్కడైతే ఉండాలి. సో ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ అయితే జాగ్రత్త చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ లేదా అదర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు అప్లోడ్ వాళ్ళు అయితే PDF ఫార్మేట్లో అప్లోడ్ చేయాలని వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క SSC 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ 1 MBలో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. కంపల్సరీ ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు కాబట్టి మనకు మెండేటరీ కాబట్టి ఇక్కడైతే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో మిగతా ఇవ్వకుండా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మెండేటరీ అనేది ఏం అడగలేదు. సో ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ మ్యాండేటరీ అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడైతే కంపల్సరీ అయితే 10th సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు క్యాస్ట్ సంబంధించిన ఇచ్చేసేయండి. సో ఈ క్యాస్ట్ ఏంటంటే మనకు SC ST వాళ్ళకైతే అడుగుతుంది. సో వాళ్ళైతే ఇచ్చేయచ్చు. సో OBC వాళ్ళకైతే అడగదు. సో ఒకవేళ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత అదర్ ఎనీ హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ 2 MBలో అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్ని జాగ్రత్తగా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ని చూసుకున్న తర్వాత ఒక్కొక్కటికి 2 సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ యువర్ అప్లికేషన్ ఈ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అండ్ వ్యూ అప్లికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూసి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి. సో మరియు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళైతే మీ యొక్క PDF తర్వాత రెఫరెన్స్ నెంబర్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మీకు సంబంధించినది ఇక్కడైతే ప్రింట్ అనేది తీసుకోండి. సో ఆ తర్వాత మీరు ఈమెయిల్ నుండి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.